ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. శనగపప్పు నేను 2 గ్లాసులు తీసుకున్నా. బాగా శుభ్రం చేసుకోవాలి. 2 సార్లు శుభ్రం చేసుకున్న శనగపప్పుని మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక 2 గంటలు నాననివ్వాలి. నానించిన తర్వాత అది తీసి నీళ్ళు లేకుండా మిక్సీలో పెట్టుకోవాలి. మిక్సీలో మెత్తగా పట్టుకోకూడదు. ఒక ట్రిప్ ఏమో బరగ్గా పట్టుకోవాలి, ఇంకో ట్రిప్ ఏమో మెత్తగా పట్టుకోవాలి. అలానే కొన్ని తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అలా బరగ్గా పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని 2 మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ పప్పు విడిగా ఉంచుకున్నాం కదా, అది కూడా కలుపుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. పప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిపేలాగా. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, మసాలా పొడి వేసుకోవాలి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం సరిపోయేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించినలాగా వడలు వేసుకోవాలి. ఒక చేతితో మీకు అలా కుదరలేదంటే అలా వంటలు చేసుకొని 2వ చేయి మీద నొక్కి పట్టుకుంటే సరిపోతుంది. చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలానే 2వ వాయిలో కూడా అలానే వేసుకోవాలి. నేను ఒక చేత్తోనే వేసుకుంటున్నాను. క్రిస్పీగా వడలు రెడీ అయిపోయినాయి, మసాలా వడలు.